కోపం ఎందుకు వస్తుంది? కోరిక తీరినప్పుడు కోపం వస్తుంది. అంటే ఎటువంటి కోరిక? ప్రతి చోట నా మాట గెలవాలి, అలాగే కనపడిన ప్రతి వస్తువు నాకు కావాలి. అది కుదరదు. ఎప్పుడైతే మనకు తీరలేదో, మన కోరిక తీరలేదో అది కోపంగా వెళ్ళిపోతుంది. మరి కోపం వల్ల జరిగే నష్టం ఏమిటి? కోపం వచ్చిన తర్వాత విచక్షణ కోల్పోతాం. అంటే నేను మనిషి అనే విషయాన్ని మర్చిపోతాం. మన బుద్ధి నశించిపోతుంది. అప్పుడు మనకి పశువుకి ఏ విధమైన తేడా లేదు. దానివల్ల మనం పతనం అయిపోతాం. మరి శాంతంగా ఉండాలంటే ఏంటి? మనసును కొంత నియంత్రించాలి. ఏ వస్తువులు మనకు నిజంగా కావాలో వాటిని సేకరించడంలో పర్వాలేదు, కానీ ప్రతి వస్తువు మీద మన మనసును పంపిస్తే అది తీరక కోపం వస్తుంది. కాబట్టి మనసును నియంత్రించి దేని మీద రాగము ద్వేషం, అంటే దేని మీద కూడా మనము మమకారం పెంచుకోకూడదు, అలాగే ద్వేషాన్ని పెంచుకోకుండా భగవంతుని వైపు చూసి భగవంతుని ప్రార్థన చేసి భగవంతుని కృపను పొందామంటే మనకి ఎప్పటికీ ప్రశాంతత ఉంటుంది, పరమ శాంతి లభిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.